ఈ చెట్టు మీ పరిసరాల్లో ఉందా? మీరు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. దీనికి బోనస్గా ప్లంబర్ ఖర్చులు కూడా పెరిగిపోతాయి. ఇక్కడితో ఆగిపోతే ఎలా? టెలికమ్యూనికేషన్ లైన్ల మరమ్మతులకు డబ్బులు రెడీ చేసుకోవాల్సిందే. ఇదంతా ఒక చెట్టు వలనే. ఇది ఇలాంటి చెట్టు కాదు, ఏకంగా ప్రపంచాన్నే వణికిస్తున్న చెట్టు. కానీ ఏపీ, తెలంగాణలో మాత్రం ఏపుగా పెరిగేస్తున్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర సర్కారులు. ఇంతకీ ఏంటా చెట్టు? అది ఎందుకంత ప్రమాదకరం? వాచ్. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. అందుకే ప్రభుత్వాలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడుతూ ఉంటాయి. పచ్చని చెట్లతో గాలిలో ఆక్సిజన్ శాతం పెరిగి ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. కానీ అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదు. పర్యావరణానికి హాని చేకూర్చే చెట్లు ఉంటాయి. అటువంటి ప్రమాదకరమైన మొక్కల్లో కోనోకార్పస్ ఒకటి. మాంగ్రూవు మొక్కలుగా పిలిచే వీటిని అవగాహన లేక రోడ్ల పక్కన, డివైడర్ల మధ్యలో విరివిగా నాటుతున్నారు. పచ్చదనం, అందం కోసం పెంచే వీటి వల్ల నష్టమే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. కోనోకార్పస్ చెట్లను దుబాయ్ చెట్లు అని కూడా అంటారు. అమెరికా ఖండంలోని తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ రకం చెట్లు వేగంగా అభివృద్ధి చెందే లక్షణాన్ని కలిగి ఉంటుంది. కోనోకార్పస్ వృక్ష శాస్త్రీయ నామం కోకోకార్పస్ ఎరెక్టస్. ఇది అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంతానికి చెందింది. అక్కడి మడ అడవుల ప్రాంతాల్లో పెరుగుతుంది. చక్కని ఆకృతి, చూడముచ్చటగా ఉండడంతో అందరికీ ఆకర్షణీయంగా ఉంటుంది. దీంతో అందం కోసం ఈ మొక్కలను ఇళ్ల దగ్గర పెంచడం మొదలుపెట్టారు దుబాయ్లో. కానీ మానవ మనుగడకే ప్రమాదమని తెలుసుకుని వీటిని నరికించేశారు అక్కడి అధికారులు. ఈ చెట్లు అధికంగా పెంచితే బాష్పీభవన ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వీటి వేళ్లు భూమిలో బలంగా చుచ్చుకుపోతాయి. అడ్డుగా ఉన్న డ్రైనేజీ పైపులను సైతం నాశనం చేసే సత్తా వీటికుంటుంది. ఈ చెట్లు సంవత్సరంలో 2 సార్లు పరాగ సంపర్కం చేయటం వల్ల దాని ద్వారా వచ్చే పుప్పొడి మనుషులలో దగ్గు, జలుబు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలతో పాటు చర్మ వ్యాధులు వచ్చేలా చేస్తాయి. ఈ మొక్కలను ఒక్కసారి నాటితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పెరిగేస్తాయి. అన్ని చెట్లలా ఈ కోనోకార్పస్ చెట్లు ఆక్సిజన్ ని రిలీజ్ చేయవు. ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ని విడుదల చేస్తాయి. అంతేకాకుండా ఈ చెట్లు ఉన్న చోట భూగర్భ జలాలను పీల్చేయడంతో నీటి కొరత వస్తుంది. కోనోకార్పస్ చెట్లు ఉన్న ప్రాంతంలో ఇతర చెట్లు, మొక్కలు బతకలేవు. ఈ ఆక్సిజన్ ఎక్కువ తీసుకుంటున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ జరిగితే వేడి ఎక్కువ పెరుగుతుంది. సో దీనివల్ల మానవాళికి ఆక్సిజన్ అందట్లేదు, అలాగే వాటర్ కూడా ఈ సమ్మర్లో అందదు. ఇది ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంతో రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తున్నాయని చెప్పి, ఆస్మా, అలర్జీస్, రెస్పిరేటరీ డిజార్డర్స్ వస్తున్నాయని చెప్పి రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఎంతో ప్రమాదకరమైన కోనోకార్పస్ మొక్కలను అందం కోసం నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రోడ్డు డివైడర్ల మధ్య వేయటం పరిపాటిగా మారింది. కానీ ఈ చెట్లు మానవ మనుగడకే ముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఫ్లవరింగ్ స్పీసీస్, కుమ్మర్టేసి ఫ్యామిలీకి చెందింది. ఇది మ్యాంగ్రూవ్ స్పీసీస్కి దగ్గరగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది చాలా ఎర్లీగా పెరుగుతుంది, వాటర్ ఎక్కువ తీసుకుంటుంది. తినడానికి ఏ జంతువు పనికిరాదు. కాకపోతే ఇవి అన్వాంటెడ్ పోలన్ కరెంట్స్ రిలీజ్ చేయడం వల్ల అలర్జీస్ వస్తున్నాయి. సో ఇవి మానవాళికి చాలా ప్రమాదకంగా మారుతాయి. ఎంతో ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. కానీ రోడ్డు పక్కన, ప్రధాన రహదారుల పక్కన ఈ చెట్లే కనిపిస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ చెట్లను తొలగించాలని కోరుతున్నారు.